లే వాడు నీకేమవుతాడు? నా భర్త. ఏం చేస్తుంటాడు? అది చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రెగొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తాను. రాయ సుబ్బారాయుడు, అయ్యా కొట్రాదిరి గుండు. చెల్లి చేసిన చిన్న తప్పుకి పెద్ద శిక్ష వేశాం. స్థానబలం నీదే అని కదా. ఇప్పుడు నా చేతిలో ఉన్న కత్తికి ఏం సమాధానం చెప్తావు? పొరపాటైపోయిందిరా. నువ్వు దాని అన్నమని తెలుసుంటే నీకు అక్కడే గుండు కొట్టేవాడిని. గురి తప్పలేదురా, తప్పించాను. కదలకో, మెదలకో. కదిలావో చస్తావు. కదలకపోయినా చస్తాను.
ఏంట్రా? అయ్యా, రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి. ఈరోజు అరటిపండుకు అగ్గిపుల్ల గుచ్చారు. ఏమిటి నాకు ఈ అగ్నిపుల్ల పరీక్ష? స్టడీ. అయ్యా, మీకు గాని సైట్ లేదు కదా? ఏయ్ ఉడాయ్, హాయ్, నీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. గంట తీసి గదిలో పెడతారా? కాదు, మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను, దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది. దానికి వెలుగు, నాకు చీకటి. ఉడాయవర్లు, హాయ్. ఇది చాలా డేంజర్. ఓహో. కదలకు. ఆ. నా గుమస్తావన్న ప్రేమతో చెప్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. చూసింది చాలు, టెన్షన్తో చచ్చిపోతున్నాడు ఇక్కడ. మీరు పేలుస్తారా? నన్ను పేలుకు చచ్చిపోమంటారా? అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి? ఈవిడేనండి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అండి. అలాగే, ఎందుకు వచ్చిందో అడగరా. అదేనండి, పిల్లలు చదువుకునే బడి పాడైన గుడిలా ఉందండి. ఓహో, అదొక బడి, ఈవిడొక దేవత. తాళం కప్పతానని బడి కూడా మూసేద్దాం. అర్జెంటుగా ఆ పని చేయి. అదేంటండి, 10 మంది చదువుకునే స్కూల్ని మూసేస్తారా? ఏ 10 మంది చదువుకోవడానికి స్కూలే కావాలా? ఈ లోకమే ఒక బడి, అనుభవాలే పాఠాలు. రోడ్లే బోర్డులు, బొగ్గులే బలపాలు. పొట్టి శ్రీరాములు ఎక్కడ చదువుకున్నాడ్రా? వీధి దీపం కింద నిలబడి మండేలా. ఎండలో నిలబడి గుండెలు మండేలా చదువుకున్నాడు. నువ్వెక్కడ చదువుకున్నావు? అనాథాశ్రమంలో అడుక్కు తిని. చదువుకోవాలంటే 1,00,000 మార్గాలున్నాయి. నీకు స్కూల్ నచ్చపోతే రోడ్ల మీద చెప్పుకోలేదంటే చెట్ల కింద చెప్పుకో. చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకే వచ్చింది. అయినా చిన్నపిల్లలు చదువుకునే స్కూల్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. ఈ స్కూల్ మీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి గవర్నమెంట్ తో మాట్లాడి స్కూల్ రిపేర్ చేయించాల్సిన బాధ్యత మీది. ఊళ్ళో పెద్దాళ్ళంతా మీతో మాట్లాడడానికి భయపడుతున్నారు. ఒక స్కూల్ టీచర్ గా ఈ విషయం గురించి మీతో మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఊళ్ళో పెద్దవాళ్ళు చెడుకుంటే రిపేర్ చేయించేవాడినేమో. ఆడదాని నువ్వు వచ్చి అడిగావు కాబట్టి ఒక్క పెంకు కూడా మార్చడం. నీకు దిక్కుంచాడు చెప్పుకో. వెళ్ళా. ఊళ్ళో అందరూ మిమ్మల్ని తిట్టుకుంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది ఎందుకు అలా తిట్టుకుంటారు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడావంటే నరుకుతాను. ఆడదాంతో ఇంతసేపు మాట్లాడటమే మహా దారుణం. వెళ్ళి ఇక్కడి నుంచే. ఉడయవర్లు, ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఎదవ కోతలు కొయ్క. పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి. నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్టు. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు. ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడాయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతిలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది. నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒకలాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా, విమర్శించరా అంటే నోటుకొచ్చేటం అవుతున్నావు. నాలి కత్తిరిస్తాను. రాయ్, ఈ ప్రజలు తినే తిండి నాది, నడిచే నేల నాది, తాగే నీళ్లు నావి. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. అంతా నా ఇష్టం. అంతా నా ఇష్టం.